పచ్చిమిరపకాయలు, చిన్న ఎర్రగడ్డలు, ఒక టమాటో, పాలాకు, బ్రోకలీ, అల్లము వీటినన్నిటినీ దోరగా వేయించుకోవాలి. కట్ చేసి టోఫు ఇది ఈరోజు స్పెషల్ కర్రీ. దోరగా వేగిన తర్వాత పుచ్చగింజలతో కూడా వేయించుకోవాలి. కరివేపాకు, కొంచెం మునగాకు వేసాను. మునగాకు పుచ్చగింజలులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది. అందుకని టోఫుని ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని దాంట్లో ఇవన్నీ మిక్సీ వేసుకున్నదాన్ని దాంట్లో పోసి ఒక 10 minutes కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి లెమన్ పిండి ఇది అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, దోశలోకి, ఇడ్లీలోకి అన్నింటిలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా హెవీ కూడా. కొంచెంగా తింటే చాలా బాగుంటుంది.